రైతు సిద్ధాంతం. ఏంటి రైతు? ఒకసారి ప్రార్థన చేద్దాం. ఓ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నరేష్ గారు అడిగిన ఏమంటున్నారు దాన్ని గుర్తు చేయండి. నిన్ను అడిగిన ప్రశ్న ఆచార్యజీ, ఈ పరమాత్మలోనే ఆత్మ ప్రకృతి అనేటివి ఉంటాయా, లేకపోతే పరమాత్మ బయట ఉంటాయా అనే ప్రశ్న నిన్న సగం చెప్పారు, సగం తర్వాత చెప్తున్నారు. ఈ యొక్క మరి భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, కనబడుతున్నటువంటి దేహం పురుష శరీరం నుంచి, స్త్రీ శరీరం నుంచి, మృత దేహం నుంచి, ఈ జీవన్ముక్త మన వర్తమాన శరీరం నుంచి, ఈ శరీరం నుంచి వేరు చేసి చూపెట్టడం ఏంటంటే, నీవు ప్రకృతిని పట్టుకొని ఉన్నావు. ఓ జీవాత్మ, నీవు ప్రకృతిని పట్టుకొని ఉన్నావు. ప్రకృతిని పట్టుకొని ఉన్నందువల్లనే నీకు దుఃఖము అని ఈ ప్రకృతితో వేరు చేసి చూపించడం. ఈ ప్రసవములోను అదే, చనిపోవడంలోను అదే, జీవన్ముక్తిలోను అదే, గర్భాధానం ఈ పురుషుని శరీరం నుండి శుక్రకణముగా రాజేయడం కూడా అదే. ఇక ప్రకృతి, కనబడే దేహం ప్రకృతి జీవుడు, ఈ రెండింటిని ఒక దగ్గరికి చేర్చిన వాడు పరమేశ్వరుడు. బ్రహ్మాండంలో పరమేశ్వరుడు చేశాడు, ఈ పిండంలో తండ్రి ఈ జీవాత్మను తల్లి గర్భంలోకి చేర్పిస్తున్నాడు. ఇదే రహస్యం. ఈ యొక్క జీవాత్మ ప్రకృతిని పట్టుకొని ఉంది. అందుకే నిన్నటి దానికి ఎపిసోడ్కు ఆ చిత్రం కూడా పెట్టడం జరిగింది. ద్వాసుపర్ణ సయుజా సఖాయ సమానం వృక్షం పరిచస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాదువత్య నా అష్టాన్యు అభిచాకశీతి. చెట్టు అనేటువంటి ప్రకృతి, దేవుడు అనేటువంటి ఒక పక్షి, జీవుడు అనేటువంటి మరొక పక్షి. దేవుడు జీవుడు అనేటువంటి రెండు పక్షులు ఈ సృష్టి అనేటువంటి ప్రకృతి మీద వాలి, జీవుడు అనేటువంటిదే సుఖ దుఃఖం అనేటువంటి ఆ ఫలాలను తింటున్నది. దేవుడు అనేటువంటి పక్షి సాక్షిభూతంగా చూస్తున్నది. ఈ వేదమంత్రంలో చివరికి భగవంతుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, నా అశ్నన్ అభిచాకశీతి, నేను నా అశ్నన్యు అభిచాకశీతి, నేను తింటున్నాను అనేటువంటి భావం, సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి భావం, ఆ భోక్తా భావాన్ని నువ్వు వదులుకుంటే నువ్వు ఇన్ని దుఃఖాల నుంచి తరించిపోతావు అనేటువంటి సందేశం పరమాత్మ జీవాత్మకి ఇస్తున్నాడు. ఇదిగో నేను చూడు, ఈ సృష్టిలో ఉన్నాను, అణువణువున ఉన్నాను, అంతటా ఉన్నాను, ఈ సృష్టి అంతా నాలోనే ఉన్నది. అయినా నేను ఎక్కడ కూడా సుఖ దుఃఖాలను అనుభవించట్లేదు. అందు గురించి ఆ యొక్క సుఖ దుఃఖాలు అనేటువంటివి నాకు వర్తించటలేదు. అందుకని నీవు కూడా ఈ భోక్త భావం నుండి సాక్షిభూతముగా ఉండిపో. సాక్షిభూతంగా ఉన్నప్పుడు నీకు ఎటువంటి దుఃఖము, ఎటువంటి సుఖము నిన్ను ఇబ్బంది పెట్టదు అనేటువంటిది సారాంశం.
అందుకని ఈ సృష్టి వ్యవస్థ అనేటువంటిది ఒక వృక్షంగా, దీంట్లో ఉండేటువంటి సుఖ దుఃఖాలు అనేటువంటి ఫలితాలుగా, పనులుగా, వాటిని అనుభవించేటువంటిది. ఇది బాగుంది, ఇది బాగలేదు అనేటువంటి భోక్తా భావంతో అనుభవించేటువంటిది జీవుడు. కేవలం సాక్షిభూతంగా చూస్తున్నటువంటిది దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రకృతికి, ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండి సాక్షిభూతంగా ఉన్నప్పుడే నువ్వు నీ జన్మను తరించిపోగలుగుతావు. ఇదే రహస్యాన్ని న్యాయ వ్యవస్థలో వాద ప్రతివాది ఎన్ని మొహం చూడలు మాటలు అనుకున్నా, ఇంకా అంగభంగాలు చేసుకున్న, శరీర తలలు పగిలి రక్త టేరులు కారుతున్నా, చివరికి జీవన్ముక్తి చంపేసుకున్నా కూడా అక్కడ న్యాయాధీశుడు ఏమంటాడంటే, సాక్ష్యం ఏంటి నువ్వు ఇట్లా చేసావని ఆ సాక్షి భూతానికి విలువిస్తుంటారు. వీళ్ళు తిట్టుకున్న దానికి, కొట్టుకున్న దానికి, అంగభంగాలు క్షతవిక్షతమైన దానికి, తలలు పగిలి చచ్చిన దానికి, దానికి సాక్ష్యం లేకపోతే శిక్ష పడదు. అందుకని నువ్వు సాక్షిభూతంగా ఉండు. సాక్షిభూతంగా ఉన్నప్పుడు నీకు ఏ కర్మఫలము వర్తించదు అనేటువంటిది సారాంశం. ఈ ప్రకృతిని పట్టుకొని వేలాడుతున్నటువంటి జీవుడు ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పుట్టగానే తల్లిని పట్టుకొని ఉన్నంత వరకు తల్లి ప్రేమ, తల్లి పాలు తాగడం, తల్లి ఒడిలో ఆడుకోవడం, అటువంటిది మనం ఎట్లెట్లా ఎదుగుతూ ఉంటుంటే తల్లి ఒడి నుంచే మనల్ని బయటకు రప్పిస్తున్నాడు. అంటే ప్రకృతి నుంచే బయటకు రప్పింపజేస్తున్నాడు. వరలక్ష్మి గారు వింటున్నారా? నిద్రపోతున్నారా? వింటున్నాను. అందుకని ఈ యొక్క ప్రకృతి నుంచి వేరు చేసే చూపిస్తున్నాడు. తండ్రి శరీరం నుండి, తండ్రి శరీరం అనేటువంటి కనబడే ప్రకృతి నుంచి, మళ్ళీ ప్రసవంలో తల్లి యొక్క శరీరం నుంచి, మరియు బాల్యంలో తల్లి దగ్గర నుంచి, మరియు జీవితపు చరమ దశలో, చివరి దశలో అసఫలమైతే ఈ మృత శరీరం నుండి, సఫలమైతే ఈ యొక్క కనబడేటువంటి దేహం నుంచి జీవన్ముక్తికి, దేహం నుంచి వేరు చేసి చూపిస్తున్నాడు. నువ్వు ప్రకృతిని పట్టుకొని ఉన్నావు. ఈ దేహం అనేటువంటిది వస్త్రము, ఈ దేహం అనేటువంటిది వస్త్రము అనేటువంటిది మనం తెలుసుకోవాలని చెప్పేసి పరమాత్మ మనకు రోజు స్నానం చేసే దగ్గర హిప్నోటిజం చేపిస్తున్నాడు, వశీకరణగా మనకు తెలుసుకోవాలని. ఈ మృత్యువుని నీవు చేయలేదు, ఈ చావు అనేటువంటిది ఈ దేహానికి కానీ నీకు కాదు. ఈ ముక్తి అనేటువంటిది దేహాన్ని వదిలి నీవు వదలాల్సిందే. నీవు వదిలితే నీవు తరించిపోతావు అని చెప్పేసి స్నానానికి ముందు మన చేతనే మన ఒంటి మీద ఉన్న వస్త్రాలను వదిలింపజేస్తున్నాడు. స్నానమైన తర్వాత మనకు మనమే మంచి శుభ్రమైన వస్త్రాలను ధరిస్తున్నాం. ఇది ప్రకృతిని పట్టుకొని ఉండడం, ప్రకృతిని విడిచిపెట్టడం. పట్టుకున్నప్పుడు దుఃఖము, విడిచిపెట్టినప్పుడు ముక్తి. రెడ్డప్ప గారు ఇంకా దీంట్లో ఏమి లేదు. పట్టుకోవడం వదిలేయడం, పట్టుకోవడం వదిలేయడం. భగవంతుడు అంటున్నాడు, నువ్వు పట్టుకొని బాధపడుతున్నావు. ఈ పరిస్థితి ఎలాంటిదంటే, ఒకతను కొత్తగా చెప్పులు కొనుక్కున్నాడు. ఆ చెప్పు ఏంటంటే కాలుకి కరుస్తున్నది, అది చర్మమును గాయపరుస్తున్నది. వదులుతలేడు చెప్పులు. నువ్వు వదిలే ఆ చెప్పులు వదిలేసి ఇంకా వేరే తీసుకో, చెప్పులు లేకుండానైనా ఉండు, నీకు ఆ దుఃఖం నుండి అయితే ముక్తి పొందుతావు కదా అంటే, అతనేమంటున్నాడంటే, ఏదో నేను ఈ చెప్పులు వేసుకున్నందువల్ల నాకు ఈ బాధ కలుగుతుంది, నువ్వేం విడిచిపెట్టమంటున్నావు, విడిచేస్తే వల్ల నాకు దీని యొక్క బాధ, నాకు దీని యొక్క అనుభూతిని నేను ఎట్లా పొందగలుగుతాను? నేను కొనుక్కున్నాను, కష్టపడి కొనుక్కున్నాను, ఇష్టపడి కొనుక్కున్నాను, కష్టపడి డబ్బు సంపాదించుకున్నాను, ఇష్టపడి చెప్పులు కొనుక్కున్నాను. నువ్వు విడిచిపెట్టమంటున్నావు, చెప్పులే విడవమంటున్నావు, విడిస్తే ఎట్లాగా అనేటువంటిది అతను అంటున్నాడు. అంటే అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు, అంత అజ్ఞానంలో ఉన్నాడు అన్నట్టుగా. అతనికి కాలికి గాయమవుతుంది, రక్తం అవుతుంది, నడవలేకపోతున్నాడు. ఆ బాధ నుంచి అతను తప్పించడానికి నువ్వు విడిచిపెట్టు
అని ఇక్కడ మనము అతన్ని చూస్తున్న వ్యక్తిని ఏ రకం నీతి అంటున్నావు, అక్కడ జీవుడు అదే అంటున్నాడు అనమాట. నువ్వు ఈ జన్మను పట్టుకున్నావు. చెప్పులు వేసుకోకపోతే ముళ్ళు గుచ్చుకుంటాయి అని చెప్పి వేసుకుంటున్నాడు. ముళ్ళ కంటే ఎక్కువ ఇది గరుస్తున్నది కదా, ఎంత గాయపరుస్తున్నది కదా. అది ఆలోచన, ఆ బాధ ముళ్ళు గుచ్చుకుంటాయేమని చెప్పి ఆయన తెలియక ఈ చెప్పులు వేసుకుంటున్నాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇది చేస్తున్నది కదా. ముళ్ళు గుచ్చుకున్నది అయితే అది తీసుకోవచ్చు, సీస పెంకు గుచ్చుకుంటే దానికి చికిత్స చేసుకోవచ్చు. కానీ ఈ చెప్పు కరుస్తున్నది, ఇంకా ఈ చెప్పు కాదు ఇంకా ఏ చెప్పు చేసుకోలేము ఆ గాయం వల్ల. మన చేతిలో ఉంది కదా ఆచార్య, అందుకనే ఇది పాటించుకోవాలి, ఇది తీసేయాలి. అదే ఆచార్య. ఈ సుఖ దుఃఖాలను అనుభవించేటువంటిది, సుఖ దుఃఖాలను అనుభవించేటువంటిది, ఇదంతా చేసేటువంటిది జీవాత్మనే. తానే పట్టుకున్నది, తానే వదలాలి. చెట్టు మీదన్న పండు దగ్గరికి చిలుకను తీసుకెళ్లి ఆ పండు తినజేయడం, తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగిపించజేయడం శిశువుకు. ఆ శిశువు తల్లి వద్దన్నప్పుడు శిశువు నువ్వు తాగకు అని తల్లి వద్దంటే ఏడుస్తాడు, గోలగోల చేస్తుంటాడు. తాను తృప్తి పడి అమ్మ దగ్గరికి వెళ్ళి బయటకు పోవాలి. తృప్తి పడ్డప్పుడు ఇంకాసేపు కూర్చుండి, ఇంకొద్ది కూర్చుండి, ఇక్కడే కూర్చుండి, ఎక్కడికి పోకానంటే ఏడుస్తాడు. అతన్ని వదిలిపెట్టాల్సిందే. పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది ఆచార్య. పనిలో తృప్తి చెందితేనే ఆ పని మీద జాకపోతుంది ఆచార్య. అందు గురించి భగవంతుడు ఏంటంటే, నువ్వు ప్రకృతిని పట్టుకున్నావు, నువ్వు వదిలిపెట్టాలి. అది నీ మోక్షం. పట్టుకోవడమే నీ దుఃఖము, విడిచిపెట్టడమే నీ మోక్షం. రాజమనమ్మ గారు, పట్టుకోవడమే నీ దుఃఖం, విడిచిపెట్టడమే నీ సుఖం. ఆచార్జీ, ఈ అజ్ఞానం అనేది కర్మఫలమేనా ఆచార్జీ, లేకుంటే ఏంది? కర్మఫలమే. చెప్పినా వినరు, అర్థం కాదు. మళ్ళీ వివాహంలో కూడా తాను వెళ్ళి ఇదేమంటారు, కొరివిద తెచ్చుకున్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కదా. వివాహం చేసుకొని తానే ఇంటికి తెచ్చుకున్నాడు. స్త్రీ అయితేనేమో పరాయి వాడి ఇంటికి పోతుంది పెళ్లి సాగుతోటి. స్త్రీ అయితేనేమో పరాయి వాడి ఇంటికి పోతుంది. పురుషుడు ఏం చేస్తున్నాడు, తన ఇంటికి తెచ్చుకుంటున్నాడు తలనొప్పి. ఆచార్యజీ, నేను ఒక విషయం విన్నాను. ఈ జీవాత్మలకు పరిష్వంగ ధర్మి అనే ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం వల్ల అవి ఆకర్షితులు అవుతుంటాయి. ఇటువైపు ప్రకృతికి కానీ ఆకర్షితులు అవుతున్నాయి, లేదంటే అటువైపు పరమాత్మకు కానీ ఆకర్షితులు అవుతుంటాయి అన్నారు. అది నిజమేనా ఆచార్యజీ? అదే పరిషస్వ జాతే. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దాంట్లో మళ్ళీ వినండి. ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే. పరిషస్వ జాతే, పరిషస్వ అంటే సమానం వృక్షం. ఆ రెండు, దేవుడు జీవుడు అనే రెండు పక్షులు ఆ వృక్షం మీద పరిషస్వ జాతే దాని మీద కూర్చున్నాయి. ఒకటి దేవుడు. ఈ రహస్యాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ పక్షుల్ని రెండు ఇది మళ్ళీ మర్చిపోయినది పరిష్కరించుకుంటున్నాయి ఆచార్జీ సుఖ దుఃఖాల నుంచి రుచి చూడటం. దేవుడైతే ఆ చెట్టు యొక్క ఫలాలను, సుఖ దుఃఖం అనేటువంటి ఫలాలను అది అనుభవించట్లేదు కాబట్టి అతనికి దుఃఖం లేదు. జీవుడే నాకు ఇది బాగుంది, అది బాగలేదు, నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి జీవుడే బాధపడుతున్నాడు. ఇందాక శ్యామలయ్య గారు పాడిన పాట ఇవాళ చాలా అద్భుతంగానే ఉంది. కానీ చిన్నది పొరపాటు ఏంటంటే, గూటిలో ఉన్న రామచిలికను రాజులెత్తుకపోయారు అనేటువంటిది. అప్పుడు ఆ రాజవరు చిలక అంటే గూడు అన్నది దేహం అని చెప్పేసి బాగా చెప్పారు. మరి గూటిలో ఉన్న చిలుకనేమో జీవాత్మ, మరి ఎత్తుకపోయిన రాజవరు పరమాత్ముడండి. పరమాత్మ ఎవరెత్తుకుపోతారు. ఎత్తుకపోవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎత్తుకపోవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? దేవుడికి జీవుడిని ఎత్తుకపోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే కర్మఫలం ఉంది కదా, తీసుకెళ్ళిపోవాలి. ఇంకా లోతుగా ఆలోచించలేకపోయాడు. మళ్ళీ
వరలక్ష్మి గారు పాడేటువంటి దాంట్లో ఏంటంటే, దాంట్లో నేను తెలుసుకున్నప్పుడు అంటే తెలుసుకునేది ఎవరు, దాని నుంచి బయటపడుతున్నది ఎవరు? దాంట్లో ఒక పదం వచ్చింది. ఆ పదం ఏంటంటే నాకు గుర్తుండట్లేదు. దాంట్లో ఏంటంటే ఇదంతా తెలుసుకున్నప్పుడు అనేటువంటి ఎవరు తెలుసుకుంటున్నారు, ఎవరు బయటపడుతున్నారు, దుఃఖం నుంచి ఎవరు బయటకు వస్తున్నారు? ఆ బయటకు వచ్చేటువంటిదే జీవాత్మ, పాడేటువంటిదే జీవాత్మ, ఆ భావన వ్యక్తం చేస్తున్నటువంటిది. కానీ తెలుసుకున్నప్పుడు ఎవరు తెలుసుకుంటున్నారు? దేహం ద్వారా నేను తెలుసుకుంటున్నా ఆత్మని. దేహం ద్వారా కాదు, దేహం ద్వారా తెలుసుకోవడం కాదు. జీవాత్మనే స్వయం అజ్ఞాని జ్ఞానవంతుడు అవుతుంటాడు. దేహం జడం కదా, దేహం ఏం చెప్తుంటే చెప్పండి. పెన్ను ద్వారా రాస్తున్నానంటే పెన్ ఏం రాస్తుంటది? కళ్ళద్దాల ద్వారా చూస్తున్నానంటే కళ్ళద్దాలు ఏం చూస్తుంటాయి? కళ్ళద్దాల ద్వారా నేను చూడాలి. చెప్పుల ద్వారా చెప్పులు వేసుకొని నేను నడవాలి. ఈ వస్త్రాలు వేసుకుని నేను ధరించాలి. జడమే. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థమవుతుంది ఆచార్యజీ. ఆచార్యజీ, ఇంకో సందేహం ఉంది. ఈ జీవుడు సాధన చేసి అష్టాంగ యోగంలో సమాధి స్థితి చెందినప్పుడు అహం బ్రహ్మాస్మి అనే స్థితి కలుగుతుంది ఆచార్యజీ. అంటే తను బ్రహ్మంలో ఉన్నప్పుడు అహం బ్రహ్మాస్మి అంటాడు కదా, అది నిజమా అబద్ధమా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న భాషనే సరిగా లేదు. బ్రహ్మలో ఉన్నప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి అవగాహన కలగడు. బ్రహ్మలో ఎప్పుడు లేడు. అంత సర్వం కల్విదం బ్రహ్మ. ఇప్పుడు ఏంటంటే అణువణువుగా ఉన్నప్పుడు ప్రతి అణువులోనూ ఉన్నాడు. మరియు అండపిండ బ్రహ్మాండాలన్నీ అతనిలోనే ఉన్నాయి. అతనికి బయట అయితే లేదు కదా, బయట అవకాశమే లేదు. ఇప్పుడు ఈ రహస్యాన్ని మన జీవితంలో ఎట్లా చూపిస్తున్నాడో చూడండి. గర్భాధానం చేసేటప్పుడు తండ్రి శుక్రకణంగా తల్లి గర్భంలోకి పంపిస్తున్నాడు. ఇక బ్రతికినన్ని రోజులు తండ్రి ఉన్నా లేకపోయినా సరే, గర్భాధానం చేసి చనిపోయినా సరే, మనం బ్రతికినంత కాలం ఎవరి కొడుకు? నువ్వు ఎవరు? ఆ తండ్రికి, ఆ కులానికి, ఆ వారికి వర్తింపజేస్తాడు కానీ పక్కింటి వారికి వర్తింపజేయడు. అవునా? ఇదే సూటిగా. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? తెలుసుకుంటున్నారు. అదే, అందుకని ఈ దేవుడు జీవుడు అంత స్పష్టంగా అవినాభావ సంబంధం. జీవుడు ప్రకృతిని పట్టుకున్నంత వరకు ప్రకృతి నుంచి వేరు చేసేటువంటిది ఈ యొక్క ప్రయత్నం, జీవన్ముక్త ప్రయత్నం. ప్రకృతిని పట్టుకున్నంత వరకు, సుఖ దుఃఖాలు అనుభవించినంత వరకు దానికి కర్మఫలం ఉంటుంటది. ఎప్పుడైతే విడిచిపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నం ఉంటుందో అప్పుడు కర్మఫలం అనేటువంటిది ఉండదు. అయిపోయిందా? ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడగండి, సమయం మీ ఇవాళ. మరి ఎలా ఆచార్య విడిచిపెట్టడం? ఏంటమ్మా? ఎలా విడిచిపెట్టడము అంటే ఈ దేహము నాది, నేను దేహమును కాదు. ఈ తినేటువంటి ప్రతి పదార్థము మనకు చూపిస్తూనే ఉన్నాడు కదా. ఇప్పుడు స్త్రీ శరీరంలో గర్భధారణ చేసేటువంటిది అగ్ని, అంటే ఉదరం ముంగట, అంటే నేను వేరు, ఈ గర్భం వేరు అనేటువంటిది. తినేటువంటి ఆహారం నేను తింటున్నటువంటిది ఈ ఉదరంలోకి వస్తున్నటువంటిది. ఈ ఉదరంలోకి పోతుంది కానీ నాకు వర్తించట్లేదు. ఉదరంలో పెట్టుకుంటూ నేను సంతోషపడడం. ఇప్పుడు మనము ఏదైనా ఊరికి పోతున్నప్పుడు మనకి ఇష్టమైనటువంటి వస్తువులు, మనకి ఇష్టమైనటువంటి భోజనం, టిఫిన్ కట్టుకోవడం కానీ, మనకి ఇష్టమైనటువంటి వస్తువులు మన బ్యాగ్లో పెట్టుకునేటప్పుడు మనం ఎంతైతే సంతోషపడుతుంటామో, ఈ భోజనం చేసేటప్పుడు కూడా అదే సంతోషం. ఇంతకు మించి ఏమీ లేదు. నేను తింటున్నానని తినడం, నాది నిండిందని తర్వాత చెప్పడం. తినేదెవరు, నిండేదెవరికి? హరివంశం. ఓ
నాకు ఒక ప్రశ్న ఎప్పటి నుంచో వేధిస్తుంది. ఇప్పుడు 27 మన్వంతరాలు జరిగిపోయింది ఇప్పటికి. ఇప్పుడు మనం ఉండేది కలియుగంలో. ఇప్పుడు ఈ ఉపాధి తీసుకొని ఉన్నాం. ఎన్నో ఉపాధులు దాటుకొని మనం వచ్చేసినాం అనమాట. ఏ ఉపాధిలో మనం ఉన్నా కూడా ఈశ్వరుడు మనకి లక్ష్యం వైపు జ్ఞానాన్ని, ఆ తెలివిని ఇచ్చినాడు. కొంచెం ఆలోచిస్తున్నాం, నా లక్ష్యం ఇది కదా అని. కానీ మనము ఈ ఎన్నో జన్మల నుంచి విషయ సంగత్వంతో మనము కింద పడిపోతూనే ఉన్నాం. దీనికి బలంగా అది లాగేస్తుంది మనకి ప్రపంచము, ఆ లక్ష్యం వైపు పోనీయకుండా. కాకపోతే 27 మన్వంతరాలుగా మనం పడి లేసి వచ్చి ఇప్పుడు ఈ జన్మలో ఈ కొద్ది సమయంలో మనం దాటగలుగుతామా అనే భయం బలంగా పట్టుకునింది స్వామి నాకి. ఈ బలము భయము అక్కర్లేదు, ఎంత అజ్ఞానం అన్నట్టుగా. ఇప్పుడు వ్యసనాలలో ఇరుక్కునే వారిని చూద్దాం. వీడి దగ్గరికి మనిషి వెళ్తున్నాడా, మనిషి దగ్గరికి బీడి వస్తుందా? కళ్ళు సారాయి దగ్గరికి మనిషి వెళ్తున్నాడా, కళ్ళు సారాయి మనిషి దగ్గరికి వస్తున్నాడా? ఈ వ్యభిచారం చేసే వారికి ఈ యొక్క స్త్రీ పురుష దేహం ఆకర్షణీయ రూపం, ఆ శరీరం పురుషుని దగ్గరికి వస్తుందా, పురుషుడే వారి పట్ల, స్త్రీయే వారి పట్ల ఆకర్షితులు అవుతున్నారా? చెడు భావనలు మంచిగున్నాయని చెప్పి అవి టెంబడి మనం పోతున్నాం, కానీ అవి మన దగ్గర రావడం లేదు. భగవంతుడు మన నిజ జీవితంలో చూపిస్తున్నాడు కదా. ఆకలి వేసినప్పుడు అన్నం దగ్గరికి నువ్వు పోతున్నావు, నీ దగ్గరికి అన్నం రావట్లేదు. దాహం వేసినప్పుడు నీళ్ళ దగ్గరికి నువ్వు పోతున్నావు, నీ దగ్గరికి నీళ్లు రావట్లేదు. ప్రతిదీ దారింట పోతున్నప్పుడు ఆ మురుగు కంపు అది మురుగు కాలువ దాటుతున్నప్పుడు కంపు వాసన. కాలువ దగ్గరికి నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు మురుగు వాసన వస్తుంది. ఎలుక చచ్చిన దగ్గరికి నువ్వు వెళ్ళావు కాబట్టి నీకు ఆ యొక్క దుర్వాసన వస్తుంది. అదే పువ్వులు వికసించిన అక్కడికి వెళ్ళావు కాబట్టి మంచి పరిమళం నీకు తెలుస్తుంది. ఆ సాన్నిధ్యానికి మనం వెళ్తున్నాం, జీవాత్మలో మనం వెళ్తున్నాం కాబట్టి అవి మనకు అనుభూతిని కల్పిస్తున్నాయి. అంటే మనకు తప్పన్నట్టు ఆచార్య. అంతే కదా. ఇప్పుడు వెళ్తే వెళ్ళు, కానీ దాని ఆస్వాదన ఎందుకు చేస్తున్నావు? ఒకసారి అమ్మాజీ గారు, ఓంప్రకాష్ గారు ఒక కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు మురుగునీటి కాలువను దాటుతున్నప్పుడు వారు ముక్కు మూసుకుంటున్నారు. ఏం చేస్తున్నావు అమ్మగారు అంటే ముక్కు మూసుకుంటున్నాను. ఎందుకు మూసుకుంటున్నావు అంటే ఇది దుర్వాసన వస్తుంది. అంటే మీరు ఇంకా అక్కడే ఇది బాగుంది ఇది బాగలేదు అనేటువంటి అక్కడే ఉన్నారా? మీరు సాక్షిభూతంగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే ఆ వాసన మీకు రాదు. సాక్షిభూత స్థితిలోకి రావాలి. సాక్షిభూత స్థితిలోకి వచ్చినప్పుడు మనకు సుఖమైన దుఃఖమైన ఒకే విధంగా, పండుగ అయినా సరే లేదంటే ఎవరైనా చనిపోయినా సరే ఒకే విధంగా ఉండాలి. అదే ఆ అమ్మాజీ గారికి కొడుకు చనిపోయాడు అనమాట. చనిపోతే ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు పట్టుకొని ఏడుస్తున్నావు? కనిపించే ఈ దేహము ప్రకృతి కదా. పోయేవాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, ముందే వెళ్ళిపోయాడు. మిగిలినటువంటి ఈ దేహాన్ని పట్టుకుని ఏడవడం అజ్ఞానం అంటే ఆమె ఏడవలేదు. అదే మొన్న మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ అన్నట్టుగా ఇప్పుడు ఇహపరలోకం పుస్తకం ఉన్నటువంటి వాళ్ళు చూడండి, అక్కడ పునర్జన్మ ప్రకరణంలో 2 జన్మలకు, పూర్వజన్మకు ఈ జన్మకు 2 జన్మలకు ఒకటే తల్లి అన్నట్టుగా. ఆ తల్లి మొన్న చనిపోతే వారి అంత్యక్రియలకు వెళ్ళాము. శ్యామలయ్య గారు చూశారు. వాళ్ళ ఇంట్లో ఏడుపు లేదు, ఏది లేదు. ఇంటికి పెళ్లికి వాళ్ళ ఇంట్లో పెళ్లి భోజనం చేసి వచ్చినాం. నేను ఫస్ట్ సార్ నా జీవితంలో 58 సంవత్సరాల్లో ఎవరి చనిపోయినప్పుడు పెళ్లి వాళ్ళ ఇంట్లో తినలేదు ఇంతవరకు. 58 సంవత్సరాల్లో నేను ఫస్ట్ సార్ చూసిన. నరేష్ గారు ఏదో అంటున్నారు, చెప్పండి. ఆచార్యజీ, ఇందాక మీరు చెప్పిన దృష్టాంతం అర్థం కాలేదు. అంటే ఆమెకి పూర్వజన్మను ఈ జన్మలో 2 జన్మలు గుర్తున్నాయి ఆమెకి. చెప్పులు వేసుకునే వారికి ఏంటంటే వారు ఎంతో పేదరికంలో ఉన్నారు కాబట్టి కష్టపడి ఆ డబ్బు సంపాదించుకొని ఆ చెప్పులు కొనుక్కున్నారు. ఆ చెప్పులు ఏంటంటే కొద్దిగా చిన్నగా అవడం వల్ల ఇతడు బలవంతంగా వాటిని వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ చెప్పు కొరుకుతుంది, చర్మాన్ని కొరుకుతుంది, రక్తం కారుతుంది. అమ్మ చెప్పు కొరుకుతుంది అని చెప్పి బాధపడుతున్నాడు. నువ్వు బాధపడే కంటే ఆ చెప్పులను విడిచేయి. రెడ్డిప్ప గారు పట్టుకుంటున్నారా? అర్థమవుతుంది. మరి చెప్పులతోటే ఇబ్బంది అయినప్పుడు ఆ చెప్పులు విడిచిపెట్టు. కొద్దిగా
దారింట పోయేటువంటి ముళ్ళులు కానీ సీస పెంకులు కానీ గుచ్చుకుంటాయంటే కొద్దిగా చూసుకుంటున్నాడు, జాగ్రత్తగా అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా నడిచిన అజాగ్రత్తగా నడిచిన ఈ చెప్పులు వేసుకున్నప్పుడు ఆ చెప్పే స్వయంగానే గాయపరుస్తుంది కదా, అదే దుఃఖాన్ని ఇస్తుంది కదా. ఇప్పుడు చెప్పులు తెచ్చుకున్నది సుఖం గురించి కాదు, దుఃఖాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అర్థమవుతుంది అసలు. ఇంకా ఇది మీకు ఇట్లా అర్థమైతే చూడండి. ఒక అతను ఎలక్ట్రికల్ బొమ్మను తీసుకొచ్చి తన బిడ్డకి ఇచ్చి, దీన్ని మనం ఏది చెప్తే అది చేస్తుంది అని చెప్పేసి దాంట్లో బ్యాటరీ పెట్టేసి ఆ బటన్ వేసాడు. వేయగానే వాళ్ళ కూతురు చెంప మీదకి వెళ్ళి ఇట్లా అన్నది, ఆ బొమ్మ ఈడ్చి కొట్టింది. నన్ను కొట్టిందని చెప్పేసి ఏడుస్తుంది అన్నట్టు. అంటే అక్కడ దాంట్లో బ్యాటరీ పెట్టినప్పుడు మనం ఏది చేస్తే అది చేస్తుంది అన్నట్టు ఆ బొమ్మ. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ బొమ్మను తెచ్చుకొని కొట్టించుకున్నట్టుగా అయింది. నరేష్ గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆచార్యజీ. మనం కూడా ఈ దేహంలో ఉండి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. సాక్షిభూతంగా ఉంటే ఈ సుఖం దుఃఖము అనేటి ఉండు. అందు గురించి ఈ యొక్క జీవుడే ఈ యొక్క తాపత్రయపడడం, జీవుడే ఈ యొక్క సుఖ దుఃఖాలను అనుభవించడం, జీవుడే ఈ సుఖ దుఃఖాల నుంచి జీవనముక్తిని పొందడం. ఆచార్యజీ, ఈ ప్రకృతి త్రిగుణాత్మకం అంటారు కదా, సత్వ రజస్తమో, అవి పరమాణువుల యొక్క లక్షణాలా లేకుంటే అంతకన్నా భిన్నమైనటువంటి ఆచార్యజీ? అంటే దాని యొక్క స్వరూపం మాయా స్వరూపం కనబడదు. దేవుడు మాయా స్వరూపమే, జీవుడు మాయా స్వరూపమే, ప్రకృతి మాయా స్వరూపమే. ఆ సత్వరజ సమస్యలో ఉన్నప్పుడు ఆ సత్వరజ సమస్యను మూడు కలిసి సంఘటితమైనప్పుడు అది ప్రకృతి రూపం దాలుస్తుంటది. ఆ ప్రకృతి నుంచి వికారాలన్నీ, విత్తనం నీటి సంయోగంకి వెళ్ళగానే తడిసి ఉబ్బిపోతుంటది. ఆ ఉబ్బింపజేసేటువంటిది వాయువు. దాన్ని సూర్యరశ్మి వెళ్ళి దాన్ని పొట్ట పగలగొట్టగానే మొలకెత్తుతుంటుంది. ఆ మొలకెత్తింపజేయడం సూర్యరశ్మి. ఇది పరమాత్మ తత్వం, అగ్నితత్వం. ఆ పొట్ట పగలగొట్టగానే చిగురిస్తుంటది. చిగురిచ్చిన తర్వాత మొలకలు వచ్చాయి అని అంటుంటారు కదా, ఆ మొలకల నుంచి చిగురు అనేది వస్తుంటది ఈ రూపంలో. ఈ ప్రకృతి ద్వారానే ఈ యొక్క సత్వము, సాత్వికము, రాజసికము, తామసికము అనేటువంటివి ఈ ప్రకృతి ద్వారానే మనలోకి వస్తుంటాయి. అదే పంచభక్ష పరమాన్నాలు తింటున్నప్పుడు మనకి ఇష్టమైనటువంటి పాయసం కానివ్వండి, ఇంకా ఎవరికి ఇష్టమైన పదార్థం అది తిన్నప్పుడు మనకు అమితమైనటువంటి ఆనందం వస్తుంటుంది. అదే ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు కానివ్వండి, ఇంకేదైనా దూషిత పదార్థం తిన్నప్పుడు కానివ్వండి, ఎక్కువ మిర్చి మసాలాలు తిన్నప్పుడు కానివ్వండి, మనకు శరీరంలో మంటలు ఇవ్వడం, మల విసర్జనప్పుడు మంట పండడం, ఇంకా అదే రకమైనటువంటి భావాలు రావడం, కళలు రావడం, స్వప్న దోషం జరగడం. పదార్థం ఒకటే, ఆ పదార్థంలో ఆ గుణం ఉంది, ఈ పదార్థంలో ఈ గుణం ఉన్నది. ప్రకృతి నుంచి స్వచ్ఛంగా చెట్టు మీద మక్కినటువంటి మామిడి పళ్ళు, ఇప్పుడు మామిడి పళ్ళ సమయం కాబట్టి, ఇంకొకటి కుళ్ళబెట్టుకున్నటువంటిది అక్కడ అంగూరు పండ్లను బాగా నీళ్ళలో మురుగబెట్టేసి తొక్కి దాన్ని ఫిల్టరింగ్ చేసి కెమికల్స్ వేసేసరికి అది సారాయి తయారవుతుంది. అది ప్రకృతి పదార్థం, ఇది ప్రకృతి పదార్థం. అది తామసికమైంది, ఇది సాత్వికమైంది. చెడిపోయింది, శుద్ధమైంది అంతే. ఇప్పుడు ఈ ఈత చెట్టు నుంచే కానీ, తాటి చెట్టు నుంచే కానీ ఒక్కొక్క చుక్క అది దాని నీరు కారుతున్నప్పుడు కొబ్బరి నీళ్ళలాగా తీయగా ఉంటుంటాయి. దాంట్లో సూర్యరశ్మి పడగానే ఒక చుక్క ఇంకొక చుక్క వచ్చేంత వరకు అక్కడ నిరీక్షించగానే ఈ యొక్క గాలి, ఈ సూర్యరశ్మి పడగానే అది కుళ్ళిపోతుంటది. కుళ్ళిపోయినటువంటిది కళ్ళు.
భౌమాచారి ఉదయం ఏమో అది నీరా అంటారు, మధ్యాహ్నం అవునవును. కళ్ళు అంటారు. అవునవును. ఉదయం సూర్యోదయం అయ్యే కంటే ముందు తాగండి, చాలా అద్భుతంగా ఉంటుంటది ఔషధ గుణాలతో. ఇక సూర్యోదయం అయిన తర్వాత ఇక అది సూర్యరశ్మి ప్రభావంతో అది చెడిపోతుంటది కాబట్టి ఇది కుళ్ళిపోతుంటది కళ్ళు అనబడి. పుష్పమ్మ గారు ఒక పాట పాడండి, సమయం అయిపోతుంది కాబట్టి. దయామయా దేవా దయమున మాముర వినవా దుష్కర్మల నుండి మమ్ము దూరముగా ఉంచవా. దయామయా దేవా సువర్ణమును అగ్ని ఎటుల శుభ్రపరచివేయును మలినముల నుండి దానిని ఎలా వేరు చేయును. అటువలని దురితముల నుండి మము విడదీయుము దేవా దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. దయామయా దేవా రయమున మాముర వినవా దుష్కర్మల నుండి మమ్ము దూరముగా నుంచవా. పాపమైన పుణ్యమైన ఎవరేది చేసినా ఆ కర్మ ఫలితము నీయని ధర్మమయ్యున్నదిగా. ఈ ధర్మమును చేసి మమ్ము సవరించుము దేవా దుష్కర్మల నుండి మమ్ము దూరముగా ఉంచవా. దయామయా దేవా రయమున మాముర వినవా దుష్కర్మల నుండి మమ్ము దూరముగా ఉంచవా. అమ్మగారు కాశీగను తిరుపతులు అసలు ఇది దీంట్లో పిల్లవాడు పడిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి, కరెంట్ ప్లగ్లో వేలు పెడుతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి అంటే మా మొర రయమున వినవా అనేది ఒకటి. మేము తప్పులు చేయడానికి ఎప్పుడు వెనకాడము, నువ్వే మమ్ములను కాపాడు. అర్థమవుతుంది అమ్మగారు? అర్థమవుతుంది. అంటే మేమైతే తప్పులు చేస్తూనే ఉంటాం, నువ్వే మమ్మల్ని కాపాడు. మేమెప్పుడు మా తప్పులు చేయడంలో వెనుకకు తగ్గము, నువ్వే మమ్మల్ని తగ్గించు. చిన్నపిల్లల దగ్గర భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం చూడండి. ఏ పని అయితే వారు చేస్తుంటే మనం వద్దంటామో ఇక అప్పుడు వాళ్ళు బలహీనపడతారు కాబట్టి అప్పుడు ఊరుకుంటారు. మరీ చిన్న వాళ్ళు అయితే ఏడుస్తారు, అందుగురించి దూరం తీసుకెళ్తుంటాం. ఇప్పుడు ఎవరినైతే వద్దంటామో మళ్ళీ మనం లేనప్పుడు ఆ పనిని తప్పనిసరిగా చేస్తారా చెయ్యరా? గంజిలో చేయి పెట్టడం కానీ, నిప్పులో చేయిని పెట్టడం కానీ, గండు చీమలను పట్టడం కానీ, తేలు పాములను పట్టుకోవడానికి ప్రయత్నం చేసేది కానీ, మనం వద్దంటే ఊరుకుంటారు. కానీ దాని అనుభవం పూర్తిగా కలగలేదు కాబట్టి మనం లేనప్పుడు మళ్ళీ పట్టుకుంటారు, అప్పుడు కరుస్తాయి. ఇక కరిసిన తర్వాత, కాలిన తర్వాత, అగ్ని కాలిన తర్వాత, వేడి ఆ గంజి కాలిన తర్వాత మళ్ళీ ఆ వైపు వెళ్ళరు. అంటే అంటే తన వరకు వస్తే గాని తత్వం బోధపడదు అనేటువంటిది. ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి మనకు జ్ఞానోదయం కల్పిస్తున్నాడు భగవంతుడు, కానీ మనము నేర్చుకుంటలేము. అందుకని ఇప్పుడు వాళ్ళు చర్చిలో వాళ్ళు అంటారు కదా, ఈ పాపుల పాపాలను క్షమించమని. మనం ఈ పూజని ఓం జయ జగదీశ హరే దాంట్లో పాపహరో దేవా అని పాడుతుంటుంది. పాపములు హరించమని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అదే క్షణములో తప్పులన్నీ క్షమించమని చెప్పేసి పాపాలను హరించి. ఏమంటారమ్మా?
విషయ వికారం ఇటావో పాపహరు దేవ. విషయ వికారమిటావు, పాపము క్షాళించు. అంటే విషయ వికారంలో నేనైతే మునుగుతాను, నాకు అది అలవాటు అయిపోయింది, నేను దానిలోంచి బయటకు రాను. నువ్వే బయటకు తీసుకురావాలి, నువ్వే మా తప్పులను క్షమించేయాలి. పాపం క్షాళించి ఋషుల మునుల బాటలో నడిపింపు. నువ్వే నడిపించు, వేలు పట్టుకొని నడిపించు. నువ్వు విడిచిపెట్టి మమ్మల్ని విడిచిపెట్టావు అనుకో, మళ్ళీ మేము అదే దుష్టుల దుర్మార్గుల వ్యసనాల బాటలో మేము పోతుంటాం. నువ్వే మమ్మల్ని నడిపించు, మునుల మార్గములో మమ్మల్ని నడిపించు. అంటే ఇదంతా ఏంటంటే జీవుడు దుఃఖం నుంచి బయటకు రావాలని అనుకోవట్లేదు. పాపం ఎప్పుడు దూరం అవుతుందంటే తాను ఇప్పుడు ఏమంటారంటే భోజనం చేస్తున్నప్పుడు మొహం కొట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ తినకపోవడం. అప్పటి వరకు అయితే ఇంకా తినాలనే ఆశనే ఉంటుంటది. పొట్టలో పట్టట్లేదు కాబట్టి తినకుండా ఉండడం. పొట్టలో పడితే ఇంకా ఎంత అంటే అంత తింటుంటాడు. అబ్బా ఇవాళ ఎంత బాగా చేసావు, పప్పు చాలా బాగుంది, రుచికరంగా ఉంది అంటే ఇక తృప్తి అయింది కదా, ఇక మళ్ళీ చేయదు అన్నాడు. ఇంకేమంటాడంటే ఇట్లా అప్పుడప్పుడు చేస్తుండు. అంటే ఈ సుఖాన్ని అనుభవిస్తూనే ఉండాలి, సుఖ దుఃఖానికి అతీతంగా ఉండాలి అని అన్నప్పుడు దాని నుంచి నివృత్తి పొందాలి కదా. అది మళ్ళీ కావాలని కోరుకుంటున్నాడు కదా. అందుకని ఈ యొక్క సుఖము దుఃఖం జీవుడు కోరుకుంటున్నాడు. జీవుడు దానిలోనే ఉంటాడంట, దేవుడు మాత్రమే వచ్చి కాపాడాలంట. అదే నువ్వు చేయకుండా ఉంటే ఏమైతుంది? ఉంది కదా ఆచార్య. అర్థమవుతుంది ఆచార్య. నువ్వు చేయకుండా పాపముల వైపు వెళ్ళకుండా సవరించము దేవా. పరమాత్మనే అడుగుతున్నాం మనం వెళ్ళకుండా ఉండలేము. భగవంతుని అయితే సవరించమని కోరుకుంటున్నాం కానీ మనం విక్షిప్తం కాకుండా ఉందాము అని చెప్పేసి వివేకం వస్తలేదు కదా. మనకు జ్ఞానోదయం తెచ్చుకొని తప్పు చేయకుండా ఉందాము అనేటువంటిది లేదు. మనమైతే తప్పులు చేద్దాం, ఓ దేవుడా నీకు పని పాట లేదు కదా, నువ్వు నన్ను వచ్చి సవరించు, నన్ను కాపాడు, నన్ను ఋషిమునుల మార్గంలో నడిపించు అని భగవంతుడికి పని చెప్తున్నాం. కానీ మరి ఆ భగవంతుడికి శ్రమ కల్పించకుండా మనకు మనమే నివృత్తి అయిపోతే ఇబ్బంది ఉండదు కదా. అందుకని ఈ సందేహ నివృత్తి కూడా చాలా అద్భుతంగా వచ్చింది. మరి ఈ సమయం చాలా అతీతమైపోతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇంతతో ముగిస్తున్నాం. మీకేమైనా వస్తే కామెంట్ల రూపంలో పెట్టండి, పెట్టి ఆ పేరు రాయండి, ఎక్కడికి వెళ్ళి మీరు రాస్తున్నారు కామెంట్. మీకు సందేహ నివృత్తి ఇంకా ఎన్ని కామెంట్లు అయినా సరే, వాట్సాప్ గ్రూప్లో పెట్టినా సరే. కాబట్టి ఈ విషయాన్ని ఇంతతో ముగిస్తున్నాం. ఎన్నో సందేహాలకు సందేహ నివృత్తి చేస్తున్నారు ఆచార్య. ధన్యవాదాలు. ఈ వీడియోని అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో మీరు కూడా పెట్టండి. మీ పేరు, మీ ఊరు తప్పకుండా యాడ్ చేసి పెట్టండి. వేదిక సంధ్య ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మగారు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. అథ వైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः.
ॐ वाक् वाक् ॐ प्राणः प्राणः ॐ चक्षुः चक्षुः ॐ श्रोत्रं श्रोत्रम् ॐ नाभिः ॐ हृदयम् ॐ कण्ठः ॐ शिरः ॐ बाहुभ्यां यशोबलम् ॐ करतलकरपृष्ठे ॐ भूः पुनातु शिरसि ॐ भुवः पुनातु नेत्रयोः ॐ स्वः पुनातु कण्ठे ॐ महः पुनातु हृदये ॐ जनः पुनातु नाभ्याम् ॐ तपः पुनातु पादयोः ॐ सत्यं पुनातु पुनः शिरसि ॐ कं ब्रह्म पुनातु सर्वत्र ॐ भूः ॐ भुवः ॐ स्वः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽद्य जायत ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधतीश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपति रसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं देशमस्तं वोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः प्रतीचिदिग्वर्णोऽधिपतिः वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उदीचिदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो दहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्छा
उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरम् देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणुयाम शरदा शतं प्रब्रवाम शरदा शतम् अदीनस्याम शरदा शतं भूयश्च शरदा शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ విజ్ఞాన స్వరూపమును మేము ఉపాసింతు నీవు మా బుద్ధులను ప్రేరేపింతువుగాక మేము జితేంద్రియులమై పరబ్రహ్మ ఆనందం అనుభవింతుముగాక హే పరమేశ్వర దయానిధి నీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకుందుముగాక స్వామి ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ शान्तिः 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 इति वैदिक ब्रह्म संदेशम् ओम नमस्ते आचार्यजी सर्वेभ्यो नमो नमः आचार्य నమస్తే నమస్తే. భాగ్యలక్ష్మమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం ద్యౌః శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి కామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. అందరూ లైక్ చేయడం మర్చిపోతున్నారు, తప్పకుండా చేయండి. ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. నమస్తే.